అందరికీ మళ్ళీ నమస్కారం అండి. జీవితంలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకో, అది నీ తప్పు మాత్రం అస్సలు కాదు. ఎవరైతే నీకు అర్థం చేసుకోలేదో అది నీ నష్టం కూడా కాదు. సరే, దాని తర్వాత నీకు ఎవరైతే శ్రద్ధ చూపించలేదో నీ పైన, అది నీ బలహీనత కూడా కాదు. కానీ ఇంకా నీకు కానీ ఎవరైనా మోసం చేస్తే అది నీ తప్పుడు నిర్ణయం మాత్రం అస్సలు కానే కాదు. భగవంతుడు అనేవాడు చెడ్డ మనుషుల్ని నీ దగ్గర నుంచి దూరం చేసి మంచి మనుషులకి మంచిగా నీ జీవితంలోకి మళ్ళీ తెస్తారని అనుకోవడమే మనిషి పని. జరిగేవన్నీ మంచికనే అనుకోవటమే మనిషి పని. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఈరోజు మంచి టాపిక్.